అల్లు అర్జున్ 'పుష్ప 2' విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్పరాజ్‌గా తాను నటించిన తీరుపై చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానినంటూ బిగ్ బి పేర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి'లో ఓ కంటెస్టెంట్‌తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' షోలో కోల్కతాకి చెందిన రజనీ బర్నీవాల్ అనే గృహిణి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దానికి అమితాబ్ బచ్చన్ నవ్వుతూ ఇలా స్పందించారు. అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా మంది అభిమానులున్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. తనకి వచ్చిన గుర్తింపుకు పూర్తిగా అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన 'పుష్ప 2' విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగి ఉంది. అతనితో నన్ను పోల్చొద్దంటూ నవ్వుతూ చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం బన్నీ టాపిక్ ని వదలడం లేదు. కొన్ని సన్నివేళల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరు కలర్ కొరుకుతూ కళ్ళు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బి అనడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. ఇక ఈ ఇద్దరి వాయిస్ లోనూ ఓ రిచ్నెస్ ఉంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ని చూస్తే నా కల నెరవేరుతుందని చెప్పారామె. అల్లు అర్జున్ 'పుష్ప 2' విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్పరాజ్‌గా తాను నటించిన తీరుపై చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానినంటూ బిగ్ బి పేర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి'లో ఓ కంటెస్టెంట్ తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' షోలో కోల్కతాకి చెందిన రజనీ బర్నీవాల్ అనే గృహిణి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దానికి అమితాబ్ బచ్చన్ నవ్వుతూ ఇలా స్పందించారు. అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా మంది అభిమానులున్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. తనకి వచ్చిన గుర్తింపుకు పూర్తిగా అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన 'పుష్ప 2' విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగి ఉంది. అతనితో నన్ను పోల్చొద్దంటూ నవ్వుతూ చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం బన్నీ టాపిక్ ని వదలడం లేదు. కొన్ని సన్నివేళల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరు కలర్ కొరుకుతూ కళ్ళు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బి అనడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. ఇక ఈ ఇద్దరి వాయిస్ లోనూ ఓ రిచ్నెస్ ఉంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ని చూస్తే నా కల నెరవేరుతుందని చెప్పారామె. అల్లు అర్జున్ 'పుష్ప 2' విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్పరాజ్‌గా తాను నటించిన తీరుపై చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానినంటూ బిగ్ బి పేర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి'లో ఓ కంటెస్టెంట్ తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' షోలో కోల్కతాకి చెందిన రజనీ బర్నీవాల్ అనే గృహిణి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దానికి అమితాబ్ బచ్చన్ నవ్వుతూ ఇలా స్పందించారు. అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా మంది అభిమానులున్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. తనకి వచ్చిన గుర్తింపుకు పూర్తిగా అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన 'పుష్ప 2' విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగి ఉంది. అతనితో నన్ను పోల్చొద్దంటూ నవ్వుతూ చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం బన్నీ టాపిక్ ని వదలడం లేదు. కొన్ని సన్నివేళల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరు కలర్ కొరుకుతూ కళ్ళు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బి అనడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. ఇక ఈ ఇద్దరి వాయిస్ లోనూ ఓ రిచ్నెస్ ఉంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ని
చూస్తే నా కల నెరవేరుతుందని చెప్పారామె. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్పరాజ్ గా తాను నటించిన తీరుపై చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానినంటూ బిగ్ బి పేర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతిలో ఓ కంటెస్టెంట్ తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో కోల్కతాకి చెందిన రజనీ బర్నీవాల్ అనే గృహిణి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ కంటే అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దానికి అమితాబ్ బచ్చన్ నవ్వుతూ ఇలా స్పందించారు. అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా మంది అభిమానులున్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. తనకి వచ్చిన గుర్తింపుకు పూర్తిగా అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన పుష్ప 2 విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగి ఉంది. అతనితో నన్ను పోల్చొద్దంటూ నవ్వుతూ చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం బన్నీ టాపిక్ ని వదలడం లేదు. కొన్ని సన్నివేళల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరు కలర్ కొరుకుతూ కళ్ళు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బి అనడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. ఇక ఈ ఇద్దరి వాయిస్ లోనూ ఓ రిచ్నెస్ ఉంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ని చూస్తే నా కల నెరవేరుతుందని చెప్పారామె. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్పరాజ్ గా తాను నటించిన తీరుపై చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానినంటూ బిగ్ బి పేర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతిలో ఓ కంటెస్టెంట్ తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో కోల్కతాకి చెందిన రజనీ బర్నీవాల్ అనే గృహిణి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ కంటే అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దానికి అమితాబ్ బచ్చన్ నవ్వుతూ ఇలా స్పందించారు. అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా మంది అభిమానులున్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. తనకి వచ్చిన గుర్తింపుకు పూర్తిగా అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన పుష్ప 2 విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగి ఉంది. అతనితో నన్ను పోల్చొద్దంటూ నవ్వుతూ చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం బన్నీ టాపిక్ ని వదలడం లేదు. కొన్ని సన్నివేళల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరు కలర్ కొరుకుతూ కళ్ళు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బి అనడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. ఇక ఈ ఇద్దరి వాయిస్ లోనూ ఓ రిచ్నెస్ ఉంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ని చూస్తే నా కల నెరవేరుతుందని చెప్పారామె. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్పరాజ్ గా తాను నటించిన తీరుపై చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానినంటూ బిగ్ బి పేర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతిలో ఓ కంటెస్టెంట్ తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో కోల్కతాకి చెందిన రజనీ బర్నీవాల్ అనే గృహిణి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ కంటే అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దానికి అమితాబ్ బచ్చన్ నవ్వుతూ ఇలా స్పందించారు. అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా మంది అభిమానులున్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. తనకి వచ్చిన గుర్తింపుకు పూర్తిగా అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన పుష్ప 2 విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగి ఉంది. అతనితో నన్ను పోల్చొద్దంటూ నవ్వుతూ చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం బన్నీ టాపిక్ ని వదలడం లేదు. కొన్ని సన్నివేళల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరు కలర్ కొరుకుతూ కళ్ళు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బి అనడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. ఇక ఈ ఇద్దరి వాయిస్ లోనూ ఓ రిచ్నెస్ ఉంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను.
కలిశాను. ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ని చూస్తే నా కల నెరవేరుతుందని చెప్పారామె. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్పరాజ్ గా తాను నటించిన తీరుపై చాలా మంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానినంటూ బిగ్ బి పేర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతిలో ఓ కంటెస్టెంట్ తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో కోల్కతాకి చెందిన రజనీ బర్నీవాల్ అనే గృహిణి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ కంటే అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దానికి అమితాబ్ బచ్చన్ నవ్వుతూ ఇలా స్పందించారు. అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా మంది అభిమానులున్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. తనకి వచ్చిన గుర్తింపుకు పూర్తిగా అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన పుష్ప 2 విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగి ఉంది. అతనితో నన్ను పోల్చొద్దంటూ నవ్వుతూ చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ ఏ మాత్రం బన్నీ టాపిక్ ని వదలడం లేదు. కొన్ని సన్నివేళల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరు కలర్ కొరుకుతూ కళ్ళు కొడతారని ఆమె చెప్పారు.